నటసింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు ఒకే ఫ్రేమ్లో కనిపించి చాలా కాలమే అయ్యింది. వీరిద్దరి మధ్య నిజంగానే విభేదాలున్నాయో లేవో ఖచ్చితంగా తెలియదు, కానీ ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తోందని అనుకుంటున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఉన్న దూరం ఇంకెంతో కాలం ఉండదని కనిపిస్తోంది. నందమూరి అభిమానులు బాలయ్య, ఎన్టీఆర్లను ఒకే ఫ్రేమ్లో చూసే రోజులు త్వరలోనే రానున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇందుకు కారణం రీసెంట్ గా శాతకర్ణి టీజర్ పై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించడమే. మొన్న మధ్య టీజర్ ని చూసిన ఎన్టీఆర్ ఎంతో బాగుందని పాజిటివ్ గా స్పందించడంతో పాటు బాలయ్య గెటప్, పని పట్ల ఆయనకున్న డెడికేషన్ పై ప్రశంసలు కురిపించాడు. అచ్చం శాతకర్ణిలాగే బాబాయ్ కనిపిస్తున్నాడని, ఆ పాత్రకి ఆయన సరిగ్గా సరిపోయారని, ఈ చిత్రం కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని అన్నాడు. ఈ విధంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఆ నోటా ఈ నోటా చక్కర్లు కొడుతూ చివరికి బాలయ్య చెవున పడ్డాయట. అయితే ఆయన రెస్పాన్స్ ఏంటన్నది వెంటనే బయటకు తెలియరాలేదు. ఇప్పుడు ఈ విషయంపై ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కామెంట్స్ పై బాలయ్య హర్షం వ్యక్తం చేశారని, షూటింగ్ ముగిశాక అతనితో ఓసారి భేటీ కూడా అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అటు ఎన్టీఆర్ కూడా తన బాబాయ్ కు దగ్గరయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. తన నెక్స్ట్ సినిమాకి ఆయనతోనే క్లాప్ కొట్టించాలని యోచిస్తున్నాడట. ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టేశాడట. వీలైతే బాలయ్యతో కలిసి శాతకర్ణి ఫస్ట్ షో చూడాలని కూడా ఎన్టీఆర్ ప్లాన్ వేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు, కానీ ఒకవేళ నిజమే అయితే నందమూరి ఫ్యాన్స్ కి పండగే. Please subscribe. Hi, it's me Purna. Please subscribe. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, గతికే చలిమే నీడై నన్ను చేరితే